చొరబాటుదారులని శరణార్థులని బ్రతకనిచ్చి అక్కడ ఉంచినందుకు గాను బయట తిరగడానికి దర్జాగా ఉండటానికి అవకాశం కల్పించిన ఫ్రాన్స్కి కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. అక్కడ కష్టపడి సంపాదించడం చేతకాక, ఎందుకంటే కష్టపడేవాడికి యూరప్ కంట్రీస్లో చక్కటి అవకాశాలు ఉంటాయి. అలా కాక ఆ బుర్ర లేనటువంటి వాళ్ళు, ఫిజికల్ స్టామినాతో సక్సెస్ కావాలనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇట్లా వచ్చిన వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, బ్రెజిల్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళలో ఎక్కువ మంది అసాంఘిక శక్తులే ఉంటున్నారు. వాళ్ళు తాజాగా ఫ్రాన్స్లో బస్సు వెళ్తూ ఉందనుకోండి, మనం చూస్తుంటాం కదా టూరిస్ట్ బస్సులు, లేకపోతే మనం ఈ లాంగ్ హైదరాబాదు వైజాగ్ ఇట్లా వెళ్ళేటప్పుడు పెద్ద ఈ బస్సులు వెళ్తుంటాం కదా, ట్రావెల్స్ బస్సులు. అందులో ఏం చేస్తారు, కింద ఒక గేట్ ఇది ఉంటుంది కదా, తలుపు తాళం అది ఉంటుంది కదా, తాళం వేసేసుకుంటాం, అక్కడ తాళాలు వేయరు ఈజీగా తీసుకోవడానికి వీలుగా. అవి వెళ్తూ ఉండగా వాటిని ఓపెన్ చేసి అందులో ఉన్న సామాన్లు దొంగతనం చేస్తున్నారు, ఏదైనా అడ్డం తిరిగితే కొట్టేస్తున్నారు, దాడులకు పాల్పడుతున్నారు. మెయిన్ సమస్య ఏమైపోతుందంటే ఎక్కడికక్కడ యూరప్ కంట్రీస్లో ఈ శరణార్థులు, చొరబాటుదారులు, స్థానికుల మీద దాడులు చేయడం ఎక్కువైపోతుంది. ఇది పెద్ద సమస్య అవుతుంది, అది ఫ్రాన్స్కి మరింత సమస్య అవుతుంది.